మరి ఆ టైంలో 50,000-60,000 దాకా ఖర్చు పెట్టి 3 రోజులు కోటాలు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. వచ్చిన వారందరికి భోజనాలు, వాల్ పోస్టులు, ఇలా సత్య హెప్సిబా యాక్సిడెంట్ అయింది పలానా చోట, ఈవిడ సాక్ష్యం అనేసి ఒక 10 మంది దాకా దైవ సేవకులు పిలిచి 3 రోజులు భోజనాలు పెట్టి అద్భుతమైన సభలో నా భార్యని దేవుడు బతికించాడు కనుక సాక్షాత్మైన పెట్టాలనుకుని ఆ ఒక్క మాటతో ఆయన ఎంతో శ్రమ, ఎంతో ప్రయాసపడి ఎంతో ఘనంగా కోటలు పెట్టినప్పుడు అక్కడికి నడవలేకపోయాను ఆ ప్లేస్కి. మరి ఇప్పుడు మేము టీ తాగాం కదా, ఆ ఇంటికి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ప్లేస్కి నేను నడవలేకపోయాను. ఎప్పుడైతే అక్కడ నడిచి వెళ్ళి సాక్ష్యం చెప్పానో అంతమందిలో ఆయన చేసిన గొప్ప కార్యము, ఆయన చేసిన మేలు, ఆయన చాలా దర్శించాడు, ఆయన కృపతో నన్ను హత్తుకున్నాడు, ఎందుకు శ్రమలను బాధలు వచ్చినాడు ఆయన హత్తుకుని ఎందుకు ప్రాణం పోసాడు నాకు తెలియదు. అన్ని శ్రమలు, మరి 2 పిల్లలు కూడా పెద్ద ఆపరేషన్ చేసి తీసాను. 2 పిల్లలు కూడా నేను ఎందుకు అనుకున్నానంటే నేను మామయ్య గారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు నాకు, ఎత్తిబా ఎంత వ్యర్థం అమ్మా, ఈ బంగారం బాకీ అన్ని వ్యర్థం, నువ్వు అలా ఉండకూడదు, ఫస్ట్ అమ్మగారు కదా ఇవన్నీ పెట్టుకోకూడదు అని చెప్పేవారు. ఈ లోకంలో అవన్నీ పెట్టుకుంటేనే విలువ మామయ్య గారు, బంగారు పెట్టుకుంటేనే విలువ మేడం గారు అంటారు, మేడం గారు అంటే విలువ అని నేను ఎంత గర్వంగా మాట్లాడాను. మామయ్య గారు మీరు నేను మాట్లాడాను. పరిపూర్ణమైన మనసు దేవుడికి నేను ఇవ్వలేదు. బైబిల్ చదివేదాన్ని, వాక్యం చెప్పేదాన్ని, ఒక పక్కన పూలు పెట్టుకునేదాన్ని, అన్ని పెట్టుకునేదాన్ని, దైవసేవకులు పరిచయం చేసేదాన్ని. ఒకసారి యాకోబు నాయన గారు వచ్చినప్పుడు మరి ప్రెగ్నెంట్తో ఉన్నాను, దానికి కూడా టమాటా వేసి వండి భోజనం పెట్టాను. అమ్మ చాలా బాగా ఉంటావమ్మ అని మెచ్చుకున్నారు. అలా అందరికి పరిచయం చేసేదాం. కానీ పరిపూర్ణమైన మనసు దేవునికి ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన మనసు ఇస్తామో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ రోడ్డు మీద నేను ఆయనకి మొరపెట్టుకున్నాను. ఆయనకి తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారికి అందరికీ సమీపంగా ఉన్నాడని ఆ రోజు నాకు సమీపంగా ఉండే దేవుడు నా ప్రార్థన కాదండి, నా ప్రార్థనకి నా ప్రాణం పోయిన దేవుడు. నాకున్న గర్వానికి, అహంకారానికి ఆయన కోపం నా మీద రగులుకోవాలి. కానీ చక్కని బిడ్డనిచ్చాడు, చక్కని భర్తనిచ్చారు, చక్కని సేవ పరిచయం అన్నప్పుడు దేవుళ్ళు పరిపూర్ణంగా ఉండకుండా నేను అటు ఇటు కూడా ఉన్నాను. కాబట్టి నన్ను అక్కడ దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చాడు అనుకుంటున్నాను. ఆ యొక్క ప్రార్థన ఎవరి ప్రార్థన అంటే మా మామయ్య గారు, అత్తయ్య గారి ప్రార్థన ద్వారానే మాత్రమే నాకు దేవుడు ప్రాణం పోసాడు. హల్లెలూయా. నా ప్రార్థన ఏమాత్రం కాదు. ఎప్పుడైతే నేను ఆయన అడిగానో, గట్టిగా అడిగాను, సభలు పెట్టారు, అక్కడికి వెళ్ళి నేను సాక్షిగా నిలబడి సాక్ష్యం చెప్పిన తర్వాత 1 ఇయర్కి నేను బయటకు వచ్చాను. 1 సంవత్సరం అలా ఏడుస్తూనే కూలిపోయాను ఇంట్లో. మా అమ్మ 3 నెలలు చేసి వెళ్ళిపోయింది, మా చెల్లెందు 2 నెలలు చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఈ చెయ్యి పని చేయట్లేదు, ఈ చెయ్యి అలాగా ఇక్కడ వరకు రావట్లేదు. రాకపోతే ఆ అన్నం మార్చాలి. ఎలా వచ్చినాం, ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేసే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి హెల్ప్ చేసేది ఈ చేయితో అలాగే బాధపడుతూ ప్రభు పాటలు పెట్టుకుని ప్రభు మాటలు వినుకుంటూ అలా బలపడి 1 ఇయర్ వరకు బయటకు రాదు. 1 ఇయర్ పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ బైబిల్ పట్టుకుని ఇంటింటికి వెళ్ళిపోవాలని మనసు వచ్చేస్తుంది, ఇంటింటికి వెళ్ళిపోయి చెప్పాలని మనసు వచ్చేస్తుంది. ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళి పడిపోతామని వెళ్ళవట్లేదు. అలా జరుగుతూ ఉండగా అలా సాక్ష్యం పంచుకోవాలనిపిస్తుంది. ఒక ఆవిడైతే నేను రోడ్డు మీద పడిపోతాను చూస్తుందంట, కూరగాయలు అమ్ముకున్న ఆవిడ. నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను, నాకు గాయాలేం కనిపించట్లేదు కదా, ఇలా వెళ్ళిపోతుంటే నన్ను కౌలించేసుకుంది ఆవిడ, ఎవరో తెలీదు రోడ్డు మీద. అమ్మ మీరేనా ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి పడిపోయే రక్తం మడుగులో, గాయాలేమి లేవమ్మా, ఏ రక్తం మడుగులో ఉన్నారు కదమ్మా అంది. ఇదిగమ్మా నా గాయం, ముఖం మీద కానీ ఏమి కూడా గాయాలు అవ్వకుండా నా ప్రభు నా పట్ల కృప చూపాడు, ప్రేమ చూపాడంటే ఆయన పెట్టేసుకుంది, కౌలించేసుకున్నాడు. కౌలించేసుకుని 1 ఇయర్ వరకు నువ్వు బయటకు రాలేదండి. దేవుడు ఎల్లు నా సాక్ష్యం చెప్పి ఎల్లు అంటే బయటకు వచ్చాను. మళ్ళీ అలా దేవుడి పరిచర్యలో మందిరం కట్టాము, చక్కగా పరిచర్య జరుగుతుంది. అలాగే దేవుడిలో వాడబడుతున్నాము. మళ్ళా కృష్ణుడు 10 సంవత్సరాల తర్వాత నాకు కాలు ఇరిగిందండి. ఇద్దరు కూడా బైక్ మీద మరి 7 తర్వాత అదేదో ఊరు గుర్తులేదు, ఒకరికి వెళ్ళి విశ్వాసకి అలాగా సంఘబిడ్డలో ఆ యొక్క చుట్టాలకి ప్రార్థన చేసి వస్తుంటే బైక్ మీద ఇద్దరు ముందుకు పడిపోతే నా పళ్ళుకు తగిలేసిందండి. పళ్ళని ఇలా ఎడవ వచ్చేసింది, పళ్ళుకు తగిలేసింది, కాలు ఇరిగిపోయింది. ఈ కుడి కాలు ఇరిగిపోయిందండి, మధ్యలోకి ఇరిగిపోయింది. అప్పుడు కూడా రాటు తీదు అప్పుడు శ్రమలే. ఏది శ్రమలు వచ్చినా సరే
ప్రభువానికి స్తోత్రం. నా తప్పుడు పొరపాటు క్షమించు ప్రభువానికి స్తోత్రం. ఇదే తప్ప నేను ఏనాడు ప్రభుని ఏ మాట్లాడలేదండి. ఇదంతా నీ ప్రణాళిక, నీ ప్లాన్ ఒక సాక్షిగా నిలబెట్టుకోవడానికి, ఇక్కడ మందిరం కట్టబడడానికి నువ్వు కృప చూపవయ్యా. ఇదంతా నీ ప్రణాళిక అనుకున్నాను. బాబుని మర్చిపోవడానికి చాలా టైం పట్టిందండి. ముద్దుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ చర్చికి 500 రూపాయలు 500 నేను దాస్తాను డాడీ అనేవాడు. ఆ సంఘంలో అడుగుతుంటే, అమ్మ మందిరం కడతామమ్మ, మీరు ఏమైనా చేయాల్సి ఉంటే మీరు దేవుడికి ఇవ్వచ్చు కానుకలు అంటుంటే వాళ్ళు వేసి, డాడీ నేను 500 ఇస్తాను 500 ఇస్తాను నెచ్చుతుంటే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే 6వ సంవత్సరం. తప్పు నన్ను కూర్చో అనేవారు వాళ్ళ డాడీ. ఇస్తాను డాడీ ఇస్తానంటే, ఎలా ఇస్తావని అడిగితే, మరి పాస్టర్ అంకులు, అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళందరూ తాతీలందరూ కూడా డబ్బులు తీసుకొచ్చి నాకు పండు కొనుక్కొని ఇస్తారు కదా, అవి ఏసైకి దాసేస్తాను, అప్పుడు మనం అందరం చక్కగా కట్టొచ్చు, నేను 500 ఇస్తాను అన్నాడు. అది చనిపోయేటానికి 450 రూపాయలు ఎంత దాసాడండి. ఇప్పుడు ప్రతిష్ఠగా ఓపెన్ చేస్తూ చెప్పి 450 రూపాయలు దాసాడు. వాడు ప్రార్థన మందిరం కట్టడానికి చక్కగా ప్రార్థన చేసేవాడు. స్కూల్లో దేవుడు జీసస్ గురించి దెబ్బలాడేవాడు. ఎంత చాలా సాక్ష్యం ఉందండి, చాలా సాక్ష్యం ఉంది. చాలా వరకు గుర్తు లేదు. దేవుడు అన్నట్టుగా కృప చూపాడు, ప్రేమ చూపాడు. పాపారుడు ప్రేమతో నన్ను బ్రతికించి సాక్షిగా నిలబెట్టుకున్నాడని. ఖాళీగా సరే మళ్ళీ నేను నడవలేనేమో అనుకున్నాను. మళ్ళా దేవుడు చక్కగా నడిపించి అన్ని పనులు చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఈ మధ్యకాలం పళ్ళు గురించి కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాయి. నేను ప్రభు సేవకి నేను ముందుకు వెళ్ళాలి, సాక్షి చెప్పుకోవాలని. అలాగే ఎంత గొప్ప ప్రేమ నా మీద చూపించాడు. చనిపోవలసిన నిజంగా నాకు సమయం దేవుడు అయిపోతే నిత్య నరకాగ్నిలో ఉందను. హల్లెలూయా. ఎందుకంటే పరిపూర్ణమైన హృదయం దేవునికి ఇవ్వలేదు కదా. నేను మరి కొంచెం అటు కొంచెం ఇటు ఉండేదాన్ని. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో పరిపూర్ణ సమర్పణ కలిగి, పరిపూర్ణ మనసు కలిగి దేవుని పనిచేయడానికి దేవుడు చూపు చూపాడు. కానీ గొప్ప భర్తను దేవుడు గొప్ప దైవజన్ నాకు దేవుడు ఇచ్చాడు. కనుక నేను ఈ స్థితిలో ఉండగలిగాను. అన్ని విషయాలు నన్ను ఎంతగా ప్రేమగా చూసుకుని నాకు ఏ బాధ వేదన లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేశాడు. అటువంటి భర్తను దేవుడు ఇచ్చాడు. మరి ఇక్కడ పెద్దలు అర్జెంట్ అయ్యారు, అమ్మగారు ఉన్నారు. మమ్మల్ని ఎంతగానో ఆదరించి అన్ని విషయాలను, ప్రతి విషయంలో, ప్రతి లోటు ఏదొచ్చినా అలాంటి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్న కుటుంబం కలిగి